అందరికీ నమస్తే. రైతు రుణమాఫీకి సంబంధించిన ఒక మేజర్ అప్డేట్ ప్రభుత్వం నుంచి వచ్చింది. రుణమాఫీ ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి గారు చాలామంది దేవుళ్ళ మీద ఒట్టేసిండ్రు. కాబట్టి ఖచ్చితంగా చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. నిజానికి రైతు రుణమాఫీ చేస్తామని వాళ్ళు హామీ ఇచ్చారు కాబట్టి చేయడం మంచిదే, రైతులకు కూడా మంచిదే. ఎందుకంటే వాళ్ళకు ప్రతి సంవత్సరం ప్రతి సీజన్కి పెట్టుబడి కోసం మళ్ళీ బ్యాంకుల చుట్టూ పోయి ఏదో లోన్ తీసుకోక తప్పదు. రైతు బంధు, రైతు భరోసా ఎంత ఇచ్చినా సరిపోదు కాబట్టి, కానీ రుణమాఫీ చేయడం మంచి నిర్ణయమే. అది వాళ్ళు ఇచ్చిన హామీ కాబట్టి నిలబెట్టుకోవడం కూడా మంచి పరిణామమే. అయితే రుణమాఫీ చేసేందుకు ఆగస్టు 15 వరకు టైం ఉంది, ఇంకొక 2 months టైం ఉంది. సరే చేస్తారా చెయ్యరా అనేది తర్వాత విషయం. కానీ దానిలో జరుగుతున్న కసరత్తు, దానికి కండిషన్స్, ప్రభుత్వం కొన్ని కండిషన్స్ తెర మీద తీసుకొచ్చింది. అవన్నీ కూడా లీక్స్ రూపంలో ప్రభుత్వ అనుకూల మీడియాకి లీక్స్ ఇచ్చిండ్రు. వాళ్ళంతా రాసిండ్రు ఆ వార్తని. ఆ లీక్స్ రూపంలో వచ్చిన వార్తనే దాన్ని పెద్దగా అందరూ బ్యానర్ రాసిండ్రు. ఎందుకంటే ముందే ప్రిపేర్ చేయడం అనమాట. అంటే రైతులందరూ ఏమనుకుంటారు అంటే లోన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి వస్తుంది అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు 2023 ఎలక్షన్ కన్నా 3 రోజుల ముందో 4 రోజుల ముందో, నవంబర్ 30 కన్నా ముందు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు వాళ్ళంతా చెప్పింది ఏంటంటే, అప్పుడు ఏం కండిషన్ చెప్పలే. అప్పుడు అందరూ రైతులంతా ఒకటి, మహిళలందరికీ 2500 అన్నారు. అది ఇచ్చేటప్పుడు మళ్ళీ దాని కండిషన్స్ వస్తాయి. సరే ఇప్పుడు రైతుల విషయంలో కూడా రైతులందరికీ రుణమాఫీ చేస్తాం, ఎవరు 2 లక్షల రూపాయల లోపు ఎవరికుంటే అలాగే చేస్తామన్నారు. ప్లస్ మీకు ఎవరికైనా లోన్ లేకపోతే బ్యాంకుకు పోయి తెచ్చుకోమని చెప్పారు. ఉరికిపోయి తెచ్చుకోమన్నారు, ఉత్త కూడా కాదు, ఉరికిపోయి తెచ్చుకున్నారు. ఉరికినో లేదో కానీ రైతులు సరే చేస్తారు కదా, జస్ట్ వారం రోజుల్లోనే రుణమాఫీ అవుతుందని డిసెంబర్ 9 రుణమాఫీ చేస్తామన్నారు. కాబట్టి పోయి చాలామంది లోన్లు తెచ్చుకున్నారు. కొంతమంది ఉంటే కూడా రెన్యువల్ చేస్తున్నారు. పోయి చాలామంది రైతులు 30లో 40లో ఉంటే కట్టేది ఉంటే ఆయనతో కట్టేసి ఎక్కువ లోన్ తెచ్చుకున్నారు. మళ్ళీ ఎట్లా మాఫీ అవుతుంది కదా, ఎట్లా నెక్స్ట్ సీజన్కు మనకు పనికొస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే అప్పుడు యాసంగి పంట నడుస్తుంది, యాసంగి పంట పెట్టుబడి అదంతా నడుస్తుంది. అప్పటికి రైతు బంధు ఎవరు ఇవ్వలేదు, ఎలక్షన్ కూడా ఆపింది. కాబట్టి పనికొస్తుంది, తర్వాత మళ్ళీ చూద్దాంలే అన్నట్టుగా చాలామంది రైతులు బ్యాంకులకు ఉరికిపోయి తీసుకొచ్చుకున్నారు రుణాలు. ఇప్పుడు ఏం తీసుకొచ్చిందంటే గవర్నమెంట్ ఇంకా కసరత్తు స్టార్ట్ చేసామని కొన్ని రూల్స్ అండ్ కండిషన్స్ను తెర మీద తీసుకొచ్చింది. వాటన్నిటిని కూడా వివిధ పేపర్లలో గవర్నమెంట్ లీకులు ఇచ్చి మరి రాపించింది. ఏంది కండిషన్స్ అంటే, ఒకటి ఐటీ కట్టే వాళ్ళకి రుణమాఫీ కాదు. ఐటీ కట్టే వాళ్ళంటే ప్రైవేట్ ఎంప్లాయీస్ చాలామంది ఉంటారు. 40,000 జీతం ఉంటే, ఆల్మోస్ట్ 40,000-45,000 జీతం ఉంటే ఆయనకు రుణమాఫీ కాదు. ఆయన ఐటీ పరిధిలోకి వస్తాడు. 5 లక్షలు 6 లక్షలు అవుతుంది కదా సంవత్సరానికి, ఆ లిమిట్ దాటిపోతాం కాబట్టి అది కడుతూనే ఉంటాం, ఐటీ కడతారు. కాబట్టి ఐటీ కట్టే వాళ్ళకి ఎవరికి రుణమాఫీ కాదు. నిజానికి ఐటీ కేవలం సాఫ్ట్వేర్ ఇంజనీర్సో లేకపోతే 40,000 జీతగాలు మాత్రమే కాదు. చాలామంది రైతులు కూడా ఈ ఐటీలు ఏదో ఒక ఐటీ కడతారు. ఎందుకంటే ఊర్లలో కూడా లోన్లు కావాలంటే, ఇప్పుడు మనం అంటే ప్రైవేట్ ఉద్యోగం అనుకో, ప్రైవేట్ ఉద్యోగం చేసే వాళ్ళు ఒక పే స్లిప్ పెడతారు, తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్ పెడతారు, ఆయన ఇన్కమ్ సోర్స్ చూపిస్తాడు, దానికి లోన్ వస్తుంది, పర్సనల్ లోన్ అయినా ఇంకోటైనా కూడా. కానీ ఊర్లో ఉండే రైతు ఓ బ్యాంకులో పోయి లోన్ తీసుకోవాలంటే, పంట లోన్ కాకుండా మిగతా ఏదైనా సరే లోన్ తీసుకోవాలనుకుంటే, హౌసింగ్ చిన్న ఇల్లు కట్టుకోవాలి, దానికి లోన్ కావాలి. ట్రాక్టర్ తీసుకుంటాడు, ట్రాక్టర్కి లోన్ కావాలి. లేకపోతే ఇంట్లో కొద్దిగా చిన్న కారు కొనుక్కుంటాడు, దానికి 1 లక్ష రూపాయలు లోన్ కావాలి. లేకపోతే ఆయన బండి తీసుకుంటాడు, బండికి లోన్ కావాలి. అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే ఐటీలు కడతారు వాళ్ళు. రైతులు కూడా జీరో ఐటీలు, వాళ్ళు ఏం పేమెంట్ చేసేది ఉండదు. అగ్రికల్చర్ అంతా జీరో, అగ్రికల్చర్కి ఐటీ వర్తించదు. కాబట్టి చాలామంది కడతారు, రైతులనే కాదు చాలామంది జీరో ఐటీలు కడుతూ ఉంటారు. రైతులు కూడా చాలామంది ఈ లోన్ల కోసమని జీరో ఐటీలు కడుతూ ఉంటారు. మరి వాళ్ళు ఐటీలు పే చేస్తున్న వాళ్ళ కిందికి వస్తారా? ఎందుకంటే వాళ్ళు ఐటీ అప్లై చేస్తున్నారు కదా, ఐటీ వాళ్ళు కూడా ఐటీ కిందికి వస్తారు. కాబట్టి మరి వాళ్ళకు రుణమాఫీ కాదా? ఇప్పుడు రైతుల్లో చాలామంది, నాకు కొద్దిమంది ఈరోజు ఉదయం నాకు ఫోన్ చేసిండ్రు, పేపర్లో వార్త చూసిన తర్వాత, అన్న మరి మేము ఇట్లా తీసుకున్నాము, మొన్ననే మావానికి బండి ఇప్పించిన, టూ వీలర్ ఇప్పించిన, దానికి లోన్ కావాలంటే వాళ్ళు ఎవరో వచ్చి ఐటీ కడతామని ఐటీ కట్టేసిండ్రు, ఐటీ కట్టినా మరి ఇప్పుడు ఎట్లా, ఐటీ కట్టినాం కాబట్టి మాకు రుణమాఫీ కాదా అని అడుగుతున్నారు. నిజానికి కూడా అది ఒక సహేతుకమైన అనుమానమే, దానిలో తప్పేం లేదు. అందుకే నేను మీ దృష్టికి తీసుకొస్తున్నా. సహేతుకమైన అనుమానమే. చాలామంది ఈవెన్ బర్రెలు కొనుక్కునో లేకపోతే ఎద్దులు కొనుక్కునో ఊర్లో చిన్న ఏదైనా అవసరం అయితే లోన్ తీసుకుంటే దానికి ఐటీ కంపల్సరీ. వాళ్ళు ఐటీ తప్ప ఇంకేం చూపగలరు రైతులు? వాళ్ళకి ఏం ఉద్యోగాలు ఉండవు కదా, ఏదో వచ్చినట్టు ఏదో పోయినట్టు ఐటీ చూపించి ఆయనతో లోన్ తీసుకొని తర్వాత తీసుకోవచ్చులే అనుకునే అది ఉంటుంది. ఎందుకంటే అప్పులు పుడతలే ఊర్లో కూడా ఇప్పుడు. కాబట్టి ఐటీ కట్టే రైతులు దీనికి ఎలిజిబుల్ కాదంటే చాలామంది రైతులు, సగం రైతులు బహుశా ఇక్కడ ఎలిజిబిలిటీ నుంచి బయటకు పోయే అవకాశం కనిపిస్తుంది. అంటే వాళ్ళు అనర్హులు వాళ్ళు లోన్కు, రుణమాఫీకి అనేది కూడా అనిపిస్తుంది. ఇక మరి ఈ ఐటీ కట్టే రైతుల సంగతి ఏందో ప్రభుత్వం చూసుకోవాలి. ప్లస్
ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఈ రైతులు ఎక్కడ ఐటీ కడుతున్నారు అంటే ఇంకొకటి పిల్లలు ఎక్కడో చదువుకోవాలంటే లోన్ కావాలనుకో ఇప్పుడు రైతులు అంటే ఏముంది చిన్న చిన్న రైతులు కూడా ఎక్కడో కొద్దిగా మంచిగా చదివిద్దాం మంచి కాలేజ్ చదివిద్దాం అనే కాడ ఉన్నారు వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్ కావాలంటే ఆ పిల్లల దానికోసమని ఐటీ కడుతున్నారు ఆ పిల్లలకు లోన్ కోసమని ఐటీ కడుతున్నారు మరి అట్లాంటి వాళ్ళు కూడా ఎలిజిబుల్ కారా ఐటీ పరిధిలోకి వస్తారు వాళ్ళు కూడా రైతులు ఐటీ అంటే గంతకు మించి ఉండదు ప్లస్ ఇంకా ప్రభుత్వ ఉద్యోగులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇవ్వమన్నారు మంచిది అది ప్రభుత్వ ఉద్యోగులు చూసుకుంటారు గవర్నమెంట్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన అవసరం లేదనేది ప్రభుత్వ భావన ప్లస్ ప్రజాప్రతినిధులు ఇది మంచిదే ప్రజాప్రతినిధులు అంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇంకా కింద కూడా కింది స్థాయిలో కూడా ఉంటుందేమో బహుశా ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థాయిలో కూడా ఉంటుందేమో వాళ్ళంతా ప్రజాప్రతినిధుల కిందకి వస్తారు అది కూడా మంచిదే ఇంకేదైనా రాజ్యాంగబద్ధమైన పదవులు అంటే స్పీకరు డిప్యూటీ స్పీకరు ఇంకా రకరకాల పోస్టులు ఉంటాయి కొన్ని ఆ పోస్టులు ఉన్న వాళ్ళు కూడా ఇవ్వమని చెప్తున్నారు అది కూడా మంచిదే అది ప్రజాప్రతినిధులకు ఇవ్వకపోవడం మంచిదే కానీ ఈ ఐటీ విషయంలో మాత్రం ఈ రైతుల విషయంలో కొంత క్లారిటీ ఇవ్వాలి ఇంకొకటి ఏంటంటే పేపర్లో రాయని ముచ్చట కూడా కొంతమంది చెప్తున్నారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఈ చర్చ ఉంది ప్రైవేటు బ్యాంకుల్లో తీసుకునే వాళ్ళకు ఉండదు ఓన్లీ పబ్లిక్ బ్యాంకుల్లో తీసుకునే వాళ్ళకే ఉంటుంది లేకపోతే ఓన్లీ పంట రుణం చాలా స్పెసిఫిక్గా చూడండి రైతు రుణమాఫీ వేరు పంట రుణమాఫీ వేరు పంట రుణమాఫీ అంటే పంట కోసం తీసుకునేది మాత్రమే రైతు రుణమాఫీ అంటే రైతు ఓ ట్రాక్టర్ కుదబెట్టి డబ్బులు తీసుకుంటాడు బంగారం కుదబెట్టి డబ్బులు తీసుకుంటాడు పెట్టుబడి కోసమని లేకపోతే ఇంకేదో కుదబెట్టి డబ్బులు తీసుకుంటాడు అవన్నీ కూడా ఈ లోన్ పరిధిలోకి వస్తారా రాదా అనేది ప్రభుత్వం కసరత్తు చేస్తుంది మార్గదర్శకాలు త్వరలో వస్తాయని చెప్తున్నారు ఇవన్నీ వచ్చి లాస్ట్కి వీళ్ళ లెక్క మొన్నటిదాకా రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే 40,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కావాలన్నారు కదా ఇప్పుడు ఈ కండిషన్స్ అని వెళ్ళిపోతే నాకు తెలిసి 15 to 20,000 కోట్ల రూపాయలకు సరిపోతుంది నేనే ఒక ఇంటర్వ్యూ చేసిన మా సిగ్నల్ టీవీలో ఒక ఇంటర్వ్యూ ఉంటుంది మీరు చూడొచ్చు పార్లమెంట్ ఎలక్షన్స్కి ముందు అసెంబ్లీ ఎలక్షన్స్ మన టీవీ లేదు కానీ పార్లమెంట్ ఎలక్షన్స్కి ముందు ఒక ఇంటర్వ్యూ చేసిన ఎవరిదంటే కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ మెంబర్ సార్ పేరు ప్రొఫెసర్ జానయ్య మన దానిలో ఉంటుంది వెతికితే దొరుకుతుంది జానయ్య గారు నిజంగా ఇట్లాంటి చాలా విషయాలు చెప్పారు ప్రతి స్కీమ్కి ఎట్లాంటి కండిషన్లతో ఎందుకంటే మేనిఫెస్టో తయారు చేసినప్పుడే దానికి అది సాధ్యమా అసాధ్యమా అనేది ఏ పార్టీని ఆలోచిస్తుంది కాంగ్రెస్ ఆలోచించిందా లేదా కేవలం ఓట్ల కోసం తయారు చేసిన మేనిఫెస్టో అని నేను అడిగితే ఆయన ఆన్ రికార్డ్ చెప్పిండు లేదు మేము ఆలోచించి చేసినాం దీనిలో చాలా కండిషన్స్ ఉంటాయి ఇప్పుడు ఉన్నట్లు ఉండదు మేనిఫెస్టోలో ఉన్నట్టుగా ఉండదు మేమన్నీ చాలా కండిషన్స్ చెప్పినాం ఇంకా కాంగ్రెస్ వాళ్ళు ఆ కండిషన్స్ పక్కన పెట్టి కేవలం మేనిఫెస్టో ఒకటి మేము ముందు పెట్టినారు ప్రజల ముందు పెట్టినారు నిజానికి దీనికి చాలా కండిషన్స్ ఉన్నాయని చెప్పి ఇట్లాంటి కండిషన్స్ చాలా చెప్పిండ్రు ఆయన అంటే ఆయన మేనిఫెస్టో తయారు చేసినప్పుడే ఆ కండిషన్స్ ఏందనేది అప్పుడే అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్కు శ్రీధర్ బాబు గారు ఉండి ప్లస్ పీసీసీ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన ఉన్నారు ఆ పార్టీ నేతలకు మేము చెప్పినాం ఆల్రెడీ మేము తయారు చేసినప్పుడే అని చెప్పి ఆయన క్లియర్గా చెప్పిండు ఇప్పుడు నాకు ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి ఆయన చెప్పిన కండిషన్స్ ఇవి చాలా ఉన్నాయి అసలు పంట రుణమాఫీ అంటే ఏంది రైతు రుణమాఫీ అంటే ఏంది ఇవన్నీ చాలా విషయాలు చెప్పిండు అసలు ఈ 40,000 కోట్లు అన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే 40,000 కోట్లు ఉండదు రేవంత్ రెడ్డి గారు తప్పుదోవ పట్టిండ్రు అధికారులు తప్పుదోవ పట్టిస్తుండ్రు నాకు తెలిసి 15,000 కోట్ల కన్నా ఎక్కువ ఉండదు 15,000 20,000 కోట్ల కన్నా ఎక్కువ వెళ్ళదు ఎందుకంటే అన్ని లోన్లు ఎందుకు పంట రుణమాఫీ వేరు రైతు రుణమాఫీ వేరని ఆయన క్లియర్గా చెప్పిండ్రు బహుశా ఇప్పుడు అదే అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇంకా ఇవన్నీ చాలా కండిషన్స్ ఉన్నాయి ఆ కండిషన్స్లో కొన్ని ఇంపార్టెంట్ కండిషన్స్ అయితే మీకు చెప్పిన వాళ్ళకి ఇయర్ వీళ్ళకి ఇయర్ అని ఇంకా కొద్దిగా కండిషన్స్ ఉన్నాయి ఇంకా కొన్ని కండిషన్స్ కూడా మనకు కనిపించే అవకాశం ఉంది అది కూడా చెప్తా రుణమాఫీ కండిషన్ నిజానికి 2004లో కాంగ్రెస్ రుణమాఫీ చేసింది కాంగ్రెస్ సెంట్రల్లో వచ్చింది అప్పుడు అందరికీ ఇచ్చిండ్రు కాంగ్రెస్ రుణమాఫీ అంటే అట్లే ఉంటుంది కాంగ్రెస్ రుణమాఫీ అంటే రైతులందరూ కాంగ్రెస్కు ఎందుకు కొంత అప్పటి నుంచి కొద్దిగా కాంగ్రెస్ రుణమాఫీ చేస్తారని అనుకున్నారు ఇప్పుడు కూడా నమ్మిర్రంటే 2004లో కాంగ్రెస్ దేశమంతా రుణమాఫీ చేసింది అప్పుడు అందరికీ చేసిండ్రు మరి ఇప్పుడు మాత్రం ఎందుకు తెలియదు ఇంకొకటి ఏంటంటే దీనిలో ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే రుణమాఫీ కండిషన్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే ప్రధానమంత్రి కిసాన్ యోజన అని ఉంది కదా 2,000 రూపాయలు 3 సార్లు వేస్తారు 2,000 రూపాయలు వేస్తారు అయితే నిజానికి తెలంగాణలో రైతు బంధు లేదా రైతు భరోసా దాదాపు 70 లక్షల మంది రైతులు కానీ ప్రధానమంత్రి కిసాన్ యోజన ఆ స్కీమ్ కింద ఎంతమంది డబ్బులు వస్తాయి తెలుసా 12 నుంచి 13 లక్షల మందికి వస్తాయి కేవలం అక్కడున్న రూల్స్ మొత్తం ఇప్పుడు దీనిలో రుణమాఫీలో అక్కడున్న వాళ్ళకే ఇస్తామంటున్నారు అంటే దానిలో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ప్రధానమంత్రి దానిలో ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇప్పుడు ఇది రుణమాఫీ చేస్తామని చెప్తున్నారు దానికి దీనికి సంబంధం ఏందో తెలియదు మరి అక్కడ ఆ ఎలిజిబిలిటీస్ తప్పట్టినరు ఆ ఎలిజిబిలిటీస్ ఏంది ప్రధానమంత్రి దానిలో ఓ కారు ఉంటే ఎలిజిబుల్ కాదు ఇంట్లో నాకు తెలిసి మోటార్ సైకిల్ ఉంటే కూడా ఎలిజిబుల్ కాదు ఇంకా రకరకాలు ఉన్నాయి చిన్నవి ఉన్నాయి ఇది సిలిండర్ ఉంటే ఎలిజిబుల్ కాదు 2 బల్బులో 3 బల్బులో ఉంటే ఎలిజిబుల్ కాదు వాళ్ళు మరి అట్లాంటివన్నీ తీసుకొస్తే ఇంక రుణమాఫీ ఎవరికి కాదు ఎవరికైతే అది ఎవరికి అవసరం లేదు అదే
అట్లాంటి వాళ్ళకు పిఎం కిసాన్ స్కీమ్ తరహాలోనే షరతులు అంట సేమ్. అట్లాంటప్పుడు ఈ 15,000 కోట్ల ఖర్చు కూడా కాదు, ఎందుకంటే అది ఇచ్చేదే 12 లక్షల మందికి. ఆ 12 లక్షల మందిలో మళ్ళీ ఇవన్నీ ఐటీ కట్టేవాళ్ళు అవి పోతే 5-6 లక్షల మంది మిగులుతారు. ఇంకా రుణమాఫీ చేసినా ఒకటే చేయకపోయినా ఒకటి ఇట్లాంటి సందర్భాల్లో. కాబట్టి చూద్దాం, ఇంకా ప్రభుత్వం కసరత్తు చేస్తుందని చెప్తున్నారు. ఇంకా ఏమేమి దీనిలో కండిషన్స్ మొత్తం ఇవే ఫిట్ చేస్తారా లేకపోతే మారుస్తారా? కానీ ప్రధానమంత్రి కిసాన్ స్కీమ్ కింద ఉన్న వాళ్ళకి ఎలిజిబుల్ అవే షరతులు మాత్రం పెడితే అసలు ఇంకా రుణమాఫీ చేసినా చేయకపోయినా ఒకటేలాగా కనిపిస్తుంది. ప్రభుత్వానికి చేసిన ఆ క్రెడిట్ అయితే రాదు నిజానికి అట్లాంటి వాళ్ళకి ఇస్తే. చూద్దాం ఏం ఆలోచిస్తారో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.